చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా డ్రైవర్ బాబు అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ ఏదైనా ఆధారాలు జగదీష్ గారికి తెలిస్తే అప్పుడు ఇక అమ్మగారికి చూపిస్తారు. ఇక అంతా అయిపోతుంది. నేనెవరో నానెవరో తెలిసిపోతారు. అప్పుడు కుటుంబాన్ని చంపాలని చూస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. డ్రైవర్ బాబు, ఏం చేయాలి డ్రైవర్ బాబు, చెప్పండి డ్రైవర్ బాబు. నువ్వు కంగారు పడకచా, ఎందుకంటే ఆధారాలు దొరకకుండా ఏదో ఒకటి చేయాలి. అయినా ఆ ఇల్లే కాలిపోయిందని అంటున్నావు కదా, కాలిపోయిన ఇంట్లో ఆధారాలు ఎలా దొరుకుతాయి చెప్పు. నువ్వు కంగారు పడకో, ఎలాంటి ఆధారాలు దొరకవు. ఎందుకంటావా, ఆధారాలు దొరికే ప్రసక్తే లేదు. ఇల్లు కాలపెట్టారంటే అందులో ఉన్న పేపర్స్ అయినా ఫొటోస్ అయినా చిత్తు చిత్తుగా మాడి మసి బోడిదైపోవాల్సిందే. కాబట్టి నువ్వు కంగారు పడకో, ఆధారాలు ఎట్టి పరిస్థితిలో ఏవి కూడా కనబడవు అనే విధంగా అంటూ ఉంటే, అంతేనా డ్రైవర్ బాబు? అవును, నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టకో. సరే డ్రైవర్ బాబు, మీరు చెప్పినట్టుగానే చేద్దాం. కానీ డ్రైవర్ బాబు, అసలు ఆ ఉపేంద్ర ఎందుకో అమ్మగారిని అయ్యగారిని ఎందుకు చంపాలని చూశారు? వీళ్ళు చెప్పగానే ఎందుకు ఇంత పనికి ఒడిగట్టాడో అర్థం కావట్లేదు. వాడు ఎందుకు చేశాడో మనం వాడి రూమ్లోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది కదా. ముందు ఆ ఉపేంద్ర రూమ్లోకి వెళ్దాం, వెళ్ళి చూద్దాం. అప్పుడు ఏమైనా ఆధారాలు దొరకచ్చు కదా. అవును డ్రైవర్ బాబు, మీరు చెప్పేది నిజమే. పదండి డ్రైవర్ బాబు, మనం వెంటనే వెళ్ళి చూద్దాం అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి ఉపేంద్ర రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక ఉపేంద్ర రూమ్లోకి వెళ్ళగానే, డ్రైవర్ బాబు, ఏమైనా ఆధారాలు దొరుకుతాయంటారా? ఖచ్చితంగా దొరుకుతాయి, దొరికి తీరాల్సిందే. ఎందుకంటే ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా వీడి రూమ్లోనే దొరుకుతుంది. అయ్యగారిని అమ్మగారిని చంపింది ఈ ఉపేంద్ర కాడే అని నువ్వు చెప్పావంటే ఏదో ఒక క్లో ఖచ్చితంగా దొరుకుతుంది. కాస్త నిదానంగా మనం చూద్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. డ్రైవర్ బాబు, ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు కదా. లేదు చా, చూడు, ఇంకా ఎంత వెతుకుతాం చెప్పు. మనం ఎంత వెతికినా సరే మనకి ఏ ఆధారాలు దొరకట్లేదు అనే విధంగా అనగానే, చా అనే విధంగా అంటూ ఆ బాటిల్ని ఒక్కసారిగా తన్నగానే ఆ బాటిల్ ఎగిరి పక్కకు పడిపోతుంది. అప్పుడు అక్కడే ఉన్న పొడిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డ్రైవర్ బాబు అటు చూడండి అని అనగానే వెంటనే ఇక ప్రేమ్ చూడగానే, ఖచ్చితంగా దీన్ని చూస్తుంటే ఆ రోజు అమ్మగారు అయ్యగారు పసుపు కుంకుమ ముట్టుకోబోతూ ఉండగా కాలిపోయారంటే ఖచ్చితంగా దీనివల్లే అయ్యి ఉంటుంది. అయితే నువ్వు దీన్ని ముట్టుకోకు, దీని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అనే విధంగా అంటూ జాగ్రత్తగా ఇక కవర్లో పెట్టేస్తారు. మరోవైపు మాత్రం రామచంద్రయ్య ఇంటికి వెళ్తారు. ఈ కాలిపోయిన ఇంట్లో ఆధారాలు దొరుకుతాయని అనుకుంటున్నారా? ఎలాంటి ఆధారాలు దొరకవో అనే విధంగా చెప్పగానే, అప్పుడు వెంటనే ఏమో, కాలిపోయిన ఇంట్లో, కాలి బూడిదైన ఇంట్లో ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో, ఎందుకు అనుకోకూడదు, చూస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే చూస్తూ ఉంటారు. ఇక అక్కడే ఒక కవర్ లాంటిది కనబడుతుంది. అదేంటి అనే విధంగా అనగానే ఉపేంద్ర తీసి ఇవ్వగానే, ఇది సరిగా ఫోటో కనిపించట్లేదు, కానీ ఇందులో మాత్రం మనుషులైతే ఉన్నారు. రామచంద్రయ్య ఫోటో చాలా చక్కగా కనిపిస్తుంది, కానీ వాడి భార్య పిల్లల ఫోటోనే సరిగా కనిపించట్లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఫొటోస్ని మనం కంప్యూటర్లో వేసి మార్పింగ్ చేస్తే అసలైన ఫొటోస్ బయటపడతాయి అనే విధంగా చెప్పగానే, ఇది మనకు దొరికిన చక్కటి అవకాశం, దీన్ని మనం చాలా చక్కగా వినియోగించుకోవాలి అనే విధంగా చెప్పేసి ఇక వెంటనే పద, రామాదేవికి ఈ విషయం తెలియాలి అనే విధంగా అంటూ ఇక జగదీష్ వెంటనే దొరికిన ఆధారాలను తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఈ ఫొటోస్ని చూస్తుంటే ఇందులో ఇద్దరు కూతుర్లు కనిపిస్తున్నారు. అంటే ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళ కూతురులాగే అనిపిస్తుంది అని ఉపేంద్రతో చెప్తూ ఉంటాడు. అవును, వీళ్ళెవరో ఇంకొద్ది రోజుల్లో బయటపడుతుంది. ఇక వీళ్ళని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. వాడి కుటుంబాన్ని నాశనం చేస్తే ఇక ఎలాంటి ఆటంకం ఉండదు అని ఉపేంద్ర అంటూ ఉంటాడు. ఈ విషయం వెంటనే రామాదేవికి తెలియాలి అనే విధంగా అంటూ ఇక వెంటనే రామాదేవికి ఫోన్ చేస్తాడు. హలో రామాదేవి, నువ్వు అనుకున్నట్టుగానే ఆధారాలు దొరికాయి. ఏంటని నువ్వు అంటుంది? ఆల్రెడీ దారిలోనే ఉన్నాను, వస్తున్నాను రామాదేవి అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను, వాడి ఆధారాల కోసం ఈ రోజు దొరికాయి. ఇక
రామచంద్రయ్య నువ్వు నా చేతికి చిక్కావు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది రామాదేవి. ఇక అదే సమయానికి జగదీష్ వస్తాడు. ఏమైందన్నయ్య, ఆధారాలు దొరికాయా? ఆ రామచంద్రయ్య కుటుంబం దొరికిందా? చెప్పన్నయ్య. ఆధారాలంటే ఇదిగో ఇవి మాత్రమే దొరికాయి రామాదేవి అనే విధంగా అంటూ చూపించగానే వెంటనే చూసేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఏంటన్నయ్య, మహారాణుల్లాగా ఉన్నారు కానీ కనిపించట్లేదు. అవునమ్మ చెల్లమ్మ, కనిపించట్లేదు. కానీ వాటిని మార్బిన్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫేసెస్ బయటపడతాయి. మేడం, మీరు అంగీకరిస్తే ఈరోజు సాయంత్రంలోగా వాళ్ళ ఫొటోస్ని మీ ముందుంచుతాను అని అనగానే ఇక వెంటనే ఉపేంద్రకు ఆ ఫొటోస్ని ఇస్తారు. వచ్చినందుకైనా మనకు ఆధారాలు దొరికాయన్నయ్య అని రామాదేవి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం వెంటనే ఇక చామంతి ప్రేమ్ ఆధారాలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అదే సమయానికి రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడ పని మనుషులు ఎవరు కనిపించరు. ఈ రూమ్లోనే కదా నేను కట్టేసి బంధించాను, ఇక్కడ కనపడకపోవడం ఏంటి? రామాదేవి మేడం గారు, జగదీష్ సార్ అనే విధంగా ఉపేంద్ర అరవగానే ఏమైంది, ఏం జరిగింది అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తారు. అటు చూడండి, ఆ మనుషులు లేరు. అంటే ఈ మనుషులు ఎవరో వచ్చి వీళ్ళని తీసుకెళ్లారు. నాకు ముందే అనుమానం వచ్చింది. ఏంటి నువ్వు అంటుంది ఉపేంద్ర, ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, ఈ ఇంట్లోకి ఎవరో వచ్చారు, మనకు తెలియకుండా మన ఇంట్లోనే ఇంకొకరు ఉన్నారు అని అనగానే రామాదేవి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. వీళ్ళు మిస్ అయ్యారంటే ఖచ్చితంగా మీ గురించి నా గురించి బయట పెడతారు. ఇక వాళ్ళు మాత్రం బయట పెడితే అప్పుడు మీ పరిస్థితులు ఏమవుతాయో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అనగానే ఇక చాలా కంగారు పడిపోతూ రమాదేవి జగదీష్ ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.